గురుగారు తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పవచ్చును. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యత 5, అగౌరవం 2, నరదృష్టి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. శత్రుత్వము బాగా పెరుగుతాయి. ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి మీ మీద ఉంటాయి, కానీ అధిగమించి ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సమస్యలు, దేహ సమస్యలు అనేటువంటివి కూడా ఉంటాయి, అధిగమిస్తారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్లకు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలో వీళ్ళకు యోగం చాలా బాగుంటుంది. పనితీరులో ఎక్కడో చిన్న ఇబ్బంది కలిగి మాట తినేటువంటి పరిస్థితి ఉంటుంది గాక. డాక్టర్లకు మధ్యమముగా ఉంటుంది, అంత బాగుంది అనలేము, బాగలేదు అనలేము, కానీ మధ్య మార్గముగా ఉండవచ్చును. ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నా కూడా నెగ్గుకు రావడం అనేది జరుగుతుంది, ఇబ్బంది లేదు. అలాగే విద్యార్థులకు, చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉంది. సినిమా రాజకీయ రంగాల వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది చాలా అవసరము. ఆ తర్వాత అధిక శ్రమ వల్లనే మీరు బాగుపడేటువంటి విధానము కూడా ఉన్నది. ఏది ఏమైనా వృశ్చిక రాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి నోరు అదుపులో పెట్టుకొని ఏది పడితే అది కాకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.